ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా మనం ఎక్కువ బేగా పొగుడుతామో, ఎవరిని గుర్తుపెట్టుకుంటామో తెలుసా? ఇచ్చిన పనిని సక్రమంగా కంప్లీట్గా చేసి తనంతట తనగా వేరే పనిలోకి వెళ్ళి చేస్తాడు చూడండి, వాళ్ళనే. స్త్రీలకి ఈ బాధ్యత తెలియకపోతే కుటుంబాలు పాడైపోతాయి. కుటుంబాలు పాడైపోతే ఏం పాడైపోద్ది? సమాజం పాడైపోద్ది. సమాజమే పాడైపోతే సంఘం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాం మనం చెప్పండి? అడవుల్లో పెట్టుకోలేం కదా మన సంఘాన్ని తీసుకెళ్ళి. ఎక్కడ పెట్టాలి సంఘాన్ని? ఈ సమాజంలోనే కదా, మనుషులు ఉంటున్న ఈ సమాజంలోనే కదా. కుటుంబాలే బాగోకపోతే సంఘాలుగా ఉంటున్న వారు ఏం బాగుంటారు చెప్పండి? ప్రతి కుటుంబం కూడా మొట్టమొదటిగా దేవుడు ఎలా ఉండాలనుకున్నాడో తెలుసా? ప్రారంభంలో ప్రతి కుటుంబాన్ని కూడా ఎలా ఉండాలని ఆయన నిర్మించుకుంటూ వచ్చాడో తెలుసా? తన మహిమకు కేంద్రంగా ఉండాలని నిర్మించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు సంఘం తన మహిమకు కేంద్రంగా ఎలాగైతే ఉంటుందో ఇదే రీతిగా ప్రారంభంలో ఒక చిన్నపాటి సంఘం ఇది కుటుంబం అంటే. ఈ కుటుంబానికి ఈ మహిమ తెవ్వడానికి ఉపయోగపడే గొప్ప సాధనం ఎవరై అంటే స్త్రీ. సాటి అయిన సహకారం. ఈ సహకారమే లేకపోతే ఆదాం అనే వ్యక్తి కంప్లీట్ అవ్వడు. ఎంత గొప్పగా ఇచ్చాడంటే ఆమెకి ఈ పరిస్థితిని. సహకారం ఉండాలి. ఈ సహకారం ఎలాంటిదో తెలుసా? కంటికి కనిపించని సహకారం, గుర్తింపు పొందని సహకారం. అవునా? ఇంట్లో ఆడవాళ్ళకి గుర్తింపు ఉంటుందా? ఆడవాళ్ళు చేసే పనులకి? ఉద్యోగం చేస్తే గుర్తింపు ఉంటుంది, ఏదైనా బిజినెస్ చేస్తే గుర్తింపు ఉంటుంది. హౌస్ వైఫ్ అనంటే ఏమైనా గుర్తింపు ఉంటుందా? ఉండదు. ఒక హౌస్ వైఫ్కి ఏది గుర్తింపు ఉండదు. అది పనే కదా, జీతం లేని పని అది. ఇదెంత గొప్ప పనో బైబిల్లో చెబుతూ, ఇదెంత ఉన్నతమైన పనో దేవుడు బైబిల్లో ఒక చిన్న ఉదాహరణ రాయిస్తున్నాడు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు చూడండి. అక్కడ నేను ఎవరితో చెబుతున్న మాట ఇది? యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తులతో చెబుతున్న మాట. ఎందుకు చెబుతున్నాడు ఆ మాట? నేను వెళ్ళిపోయే కాలం వచ్చింది రా నాయన, నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. ఇదిగో ఇప్పటి వరకు నేను మీ దగ్గర ఉన్నాను. మీకు ఏది కావాలితే చూశాను, మీకు ఏది కావాలితే అది ఇచ్చాను, మీకు అన్ని విషయాల్లో నేను తోడున్నాను. ప్రతి విషయంలో నేను మిమ్మల్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాను కదా. కానీ నేను వెళ్ళిపోయే కాలం నాకు ఆసన్నమైంది. నేను వెళ్ళిపోవాల్సిన కాలం నాకు ఆసన్నం అవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు దిక్కులేని వాళ్ళుగా మిగిలిపోతారని మీరు భయపడుతున్నారేమో. బాగా అర్థం చేసుకోండి, పాయింట్ బాగా అర్థం చేసుకోండి. నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి దిక్కులేని వారిగా ఉండిపోవాలని మీరు భయపడుతున్నారేమో. నేను వెళ్ళిపోయి మరలా మీకు ఎవరిని పంపిస్తాను?